నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇటు కుటుంబ విషయాలు మాట్లాడాలి అన్నా, లేకపోతే ప్రభుత్వ పరంగా ఏదైనా మాట్లాడాలి అన్నా అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. కానీ ఎలక్షన్స్ అయిపోయాక ఆయన ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. ఈ మధ్య మరి వైఎస్ఆర్సీపీ పలు మీటింగులు పెట్టినా వేటిల్లోనూ కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కనిపించట్లేదు. సో ఈయన్ని సైడ్ లైన్లో పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎందుకు ఇలాంటి ఆలోచన చేశారు, ఆయన్ని సైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి దీనికి భారతీయ సలహా జగన్మోహన్ రెడ్డి తీసుకొని సైడ్ చేశారు అంటున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. సో ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయాయో అప్పటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా కనిపించట్లేదు. ఒకటి రెండు సందర్భాల్లో కనిపించినా కూడా అంటే అంతకుముందు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడైతే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. అంటే ఆయనంతటా ఆయన మీడియా ముందుకు రావట్లేదు అంటారా? ఇప్పుడు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని సైడ్ చేశారు అంటారా? అంటే ఇంకా ఫ్యూచర్ ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యూచర్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇవాళ అర్థమైందేమోనండి, ఎవరికి భారతీరెడ్డికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, సజ్జల ఏంటి, సజ్జల వల్ల మనం ఏం నష్టపోయాము, సజ్జల వల్ల ఏం జరిగింది అనేది ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి అవగాహన అయినట్టుంది. మనందరం కూడా ఎలక్షన్ ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాము, వీళ్ళు సజ్జల్ని నమ్ముకుంటున్నారు, సజ్జల వీళ్ళని గోతిలో పడేస్తాడని మనందరం చెప్పామా లేదా? అంటే మనిషికి అప్పుడు మరి ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదేమోనండి. చెడు జరిగేటప్పుడు మనిషికి అవంతా అవగాహనకి రావేమో. ఎప్పుడైతే మొత్తం అంతా అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయి 11 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యారో ఇప్పుడు వాళ్ళు ఏం జరిగింది అనేది ఇప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు. సో ఆ మొదలు పెట్టడంలో భారతీరెడ్డికి ఏమైనా కొద్దిగా అవగాహనకు వచ్చిందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందో లేదో మనకు తెలియదు అనుకోండి. సో ఎప్పుడైతే భారతీరెడ్డికి అర్థమైందో, ఓహో సజ్జల వల్ల మనం ఇట్లా జరిగింది, మనకి సజ్జలే అన్నింటికీ ముందుకు రావడం, సజ్జలే ఒక ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయడం, మనందరం చెప్పుకునే వాళ్ళం షాడో ముఖ్యమంత్రి అని, సకల శాఖ మార్చులని, మొత్తం మీడియా అంతా కూడా కూసింది కదండి. సో అది ఇప్పుడు భారతీరెడ్డి గారికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కలిసే అవకాశం ఉందండి జగన్మోహన్ రెడ్డిని? సజ్జలని కలవాలి, సజ్జల చెప్పిన 2-3 కలవాలి, డైరెక్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని కలిసిన అవకాశమే లేదు. అలాగే కార్యకర్తలకు కూడా అసలు నాయకులతో సంబంధాలు లేవు. అంటే అంతా కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది అని మనం ఫస్ట్ నుంచి చెప్పినట్టుగానే ఇవాళ అది వాళ్ళే వైసీపీకి సంబంధించిన భారతీరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు అర్థమైనట్టుంది ఈరోజు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మొత్తం అంటే వైసీపీ ఓటమికి ఒక రకంగా వాళ్ళు ప్రత్యక్ష పరోక్ష బాధ్యులు అన్నమాట. ఎందుకంటే పరోక్షం అని ఎందుకన్నామంటే అతను మొత్తం మీడియా అంతా చూసుకున్నాడు, సోషల్ మీడియా అంతా హ్యాండిల్ చేశాడు సజ్జల భార్గవ్ రెడ్డి. తర్వాత ఐపాక్ టీముని అతను హ్యాండిల్ చేశాడు. అంటే గెలిచేస్తాము అని ఒక భ్రమని వాళ్ళు కల్పించారు అన్ని రకాలుగా కూడా. అంటే వీళ్ళు ఎదురుదాడి చేయడంలో కూడా విఫలమయ్యారన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇంతలాగా చెప్పినప్పుడు, తెలుగుదేశం మీడియా చెప్పినప్పుడు, లేదు మామూలుగా మీడియా చెప్పినప్పుడు, సోషల్ మీడియా చెప్పినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిందా లేదా అనే సందేహం మనకు చాలాసార్లు కలిగింది. అదే సందేహం ఇవాళ మనకి అవును వాళ్ళ దాకా వెళ్ళి ఉండకపోవచ్చు అనేదాన్ని ఇవాళ ఈ విషయం మనకి తేటతెల్లం చేస్తోంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వచ్చేసరికి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్కి వచ్చేవారు, మనం అది కూడా అడిగాం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్కి రారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడరు, ప్రెస్ని ఎందుకు అడ్రస్ చేయడు? ఆయన ఒక్క ప్రెస్ మీట్ 5 ఏళ్లలో పెట్టాడండి. అలా అడిగితే కూడా ఆయన ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు సజ్జల రామకృష్ణారెడ్డి? అందరూ ఒకలా ఉండరండి, కొంతమంది మాట్లాడకుండా వాళ్ళు పనుల్లో చూపిస్తారని ఒక ఆన్సర్ ఇచ్చాడు ఆయన ఒకసారి. అంటే మీరేం చేయాలి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సలహాదారుగా ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి మాట్లాడండి, మీ ఫేస్ వాల్యూ ఉంటుంది, మీరు వస్తే వేరు, మీరు ప్రజల్లోకి రావాలని చెప్తారా, లేదు ఆయన రారు అని చెప్తారా సజ్జల రామకృష్ణారెడ్డి? అప్పుడు ఆయన సలహాదారు ఎందుకు అవుతారు? సలహాదారు పని ఏంటండి? ఏది మంచి ఏది చెడు, మీకు దేనివల్ల మీరు ప్రజల్లో ఉంటారు, దేనికి ప్రజలు ఆకర్షితులవుతారు, దేన్ని ఇష్టపడతారు, ప్రజలు దేన్ని కోరుకుంటారని చెప్పాల్సిన బాధ్యత ఒక సలహాదారుకు ఉంటుంది కదండి. అన్నీ నేనే అంతా నేనే అని వ్యవహరించిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డిని సైడ్ లైన్ చేశాడు ఆయన చెప్పాలంటే. అది జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు. సరే ఆయనకి తెలియలేదబ్బా, మరి భారతీరెడ్డి గారికి తెలియాలి కదా, ఆవిడకి తెలియలేదు చిత్రంగా. అంటే ఇంతమంది ఉండి సుబ్బారెడ్డి గారు ఉన్నారు అక్కడ, విజయసాయిరెడ్డి ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి? అంటే వీళ్ళందరూ కూడా ఆయన మబ్బులో పెట్టారా ఎవరు జగన్మోహన్ రెడ్డిని?
అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చేసుకుని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దోచుకోవడంలో బిజీ అయ్యాడా? అంటే ముఖ్యమంత్రిని పక్కకు పెట్టి నేనే ముఖ్యమంత్రిని, అంటే ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రిని, నా మాటే చెల్లుతుంది అని ప్రతి నియోజకవర్గంలో నిన్న చూస్తే మీరు చూశారు నెల్లూరు దగ్గర 240 ఎకరాలు వాళ్ళు దోచుకుని 240 ఎకరాల్లో 800 కోట్లండి ఒక ఖనిజాన్ని వాళ్ళు దోచుకున్నారు, క్వార్ట్జ్ అనేది. సో అంటే ఇది నిన్న బయటకు వచ్చింది. ఇలా ఎన్ని చేశారో అంటే నియోజకవర్గాల్లో ఈయన పట్టు సాధించి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరిని బెదిరించి ఖనిజం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇది లిక్కర్ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎన్నేసి కోట్లు తినేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడతాయి కదండి. అంటే నేను చేసిన తప్పిదాలు కాకుండా వచ్చి పడే తప్పిదాలు ఇంకా. సో వీటన్నింటికి బాధ్యుడు ఆయనే అవుతారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనిషి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందండి. సో నీకు తెలియకుండా పక్కవాడు చేసినా నీతో ఉన్నాడు కాబట్టి అది నువ్వే బాధ్యుడు అవుతావు. అంటే కళ్ళు మూసుకుపోయాయని అడుగుతారా? సో ఇప్పుడు వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నా కూడా ఇట్స్ టూ లేట్ అండి. అలాగని ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి ఏం లేదు. నిన్ననే మనం అనుకున్నాం, ఎప్పుడైతే పేర్ని నాని ప్రెస్ మీట్ పెడుతున్నారో సజ్జలు ఏమైపోయారు, సజ్జలను సైడ్ లైన్ చేశారా అని అందరూ అనుకున్నాం. సో ఇప్పుడు అది అవును అనే మనకి ఇవాళ అర్థమవుతోంది. అంటే ఇప్పుడు పేర్ని నాని కొత్తగా సజ్జల స్థానాన్ని ఆయన తీసుకున్నారా? అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో సజ్జల్ని వీళ్ళు తయారు చేస్తున్నారా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుని, భారతీరెడ్డి కళ్ళు తెరుచుకుని జగన్మోహన్ రెడ్డే ప్రెస్ ముందుకు వస్తే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నామంటే చెప్తున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సైడ్ చేయడం ఒకటైతే, ఇంకొకటి మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకుండానే 5 సలహాదారులను పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా గవర్నమెంటే ఇచ్చింది అని ఉంది. సో దానిపై కూడా ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ జరిగితే ఆ కేసు కూడా మరి ఈయన మీద పడే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన గెలిచిన ఒకేళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడింది ఏంటంటే, మేము చాలా విషయాలను బయట ఏం జరుగుతుందో ఈ ప్రజలకు ఇబ్బంది పడే విషయాలను చాలా మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాము. మధ్యలో సజ్జల గారు అడ్డుపడడం వల్ల మేము చాలా ఆయనకి చేరవేయలేకపోయాము అని కూడా డైరెక్ట్గానే చెప్పారు మీడియా ముందు. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈయన ఫ్యూచర్ ఏంటంటారు ఇంకే 5 సంవత్సరాలు? ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద కించపరిచే విధంగా వ్యాఖ్యలు పోస్టులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత వచ్చారు కాబట్టి ఆవిడ యాక్షన్ తీసుకుంటుందన్న నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారంటున్నారు. మరొక పక్క సజ్జల గారు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇంకా ఆయన ఫ్యూచర్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా మీరు చూసుకోండి, కాసు మహేష్ రెడ్డి మొన్న బయటకు వచ్చి మాట్లాడారు. ఇట్లా 2-3 ఇప్పుడు నోరు విప్పుతున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నది అదే మీరు చెప్పినట్టుగా. మేము చెప్దామన్నా కూడా ఇప్పుడు ఇలా ఫలానా చోట ఫలానా తప్పు జరుగుతోందండి, లేదు మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, లేదు ప్రజలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఇట్లా ఏది చెప్పాలన్నా కూడా సజ్జల వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. సజ్జల వల్ల మేమేమి నోరు విప్పలేకపోయాము. ఈరోజు మా ఓటమికి పరోక్షంగా సజ్జల కారణం అంటున్నారు వాళ్ళు. అంటే నియోజకవర్గంలో జరిగిన తప్పిదాలకి ఎమ్మెల్యేలు బాధ్యులైతే ఎమ్మెల్యేల ఓటమికి సజ్జల బాధ్యులయ్యారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు సజ్జల పని అయిపోయినట్టే నెంబర్ 1. నెంబర్ 2 సజ్జల ఫ్యూచర్ అడుగుతున్నారు మీరు. సజ్జల ఫ్యూచర్ ఒకటేనండి. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి కదా, వీటి మీద ఒక్కొక్కటి ఎంక్వైరీలు వేసి ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ మొదలైంది అనుకోండి, ఆయన నెక్స్ట్ జైల్లో కూర్చుంటారు. అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన చేసినవి ఎన్ని ఉన్నాయో, ఎన్ని స్కామ్లు ఉన్నాయో ఎవరికి తెలుసు. కించపరిచిన పోస్టులు కూడా ఉన్నాయి. ఆవిడేం వదిలిపెట్టదు ఇవన్నీ కూడా. సో త్వరలో వీళ్ళు ఊచలు లెక్క పెట్టడం అయితే ఖాయమండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేసా మంత్సా అనేది మనకు తెలియదు అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.